హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. నేను ఈరోజైతే మన కిచెన్లో అయితే దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు వీటిని అయితే కట్ చేసేసుకుంటున్నాను. శుభ్రంగా కడిగేసుకొని 2 టైమ్స్ కడిగేసుకొని వాటర్ లేకుండా ఆరిపోయాక కట్ చేసుకోవాలి. ఇవి దొండకాయలు ఫస్ట్ అయితే దొండకాయలు కట్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇది ఎక్కువే పడుతుందండి దొండకాయలకి. ఆయిల్ హీటెక్కాక నేను కట్ చేసుకున్న ఒక గ్రీన్ చిల్లీ, ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను. ఇందులో వేసుకోవాలి. దొండకాయలు చూసారు కదా, ఈ సైజులో కట్ చేసుకున్నాను. మీ ఇష్టం, పొడిగ్గా కట్ చేసుకోవచ్చు, రౌండ్గా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజు ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇందులో ఉల్లిగడ్డలని దొండకాయలు కూడా వేసేసుకుంటున్నాను. ఇందులో పెట్టి బాగా మంచి రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ఇది రుచి సరిపోయిన సాల్ట్ కూడా వేసేసుకోవాలి. పసుపు కూడా 6 గంటల పసుపు కూడా వేసుకోవాలి. మూత కప్పేయాలి. ఇందులో పెట్టి బాగా ఆగనివ్వాలి. ఇవి 2 నిమిషాలకు మాట చూసుకుంటూ ఉండాలి. దొండకాయలు అయితే వేసుకొని ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి 1 స్పూను. రుచి సరిపోయినంత కారం పొడి వేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. ఇలా దొండకాయ ఫ్రై చేసుకుంటే అదిరిపోతుంది, చాలా మంచిగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే తిని చూడతాను. నేనైతే రైస్ పెట్టుకొని టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నాను నేనైతే. చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. రసంలోకి, సాంబార్లో, పప్పుచారులోకి అన్నిట్లో బాగుంటుంది ఇది.